హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మునక్కాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎప్పుడు మనం రొటీన్గా మటన్ సోర్వా, మటన్ పులుసు పెట్టుకుంటాం కదా, ఈ ఒక్కసారి మునక్కాయ మటన్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ముందుగా ఒక 3/4 కిలో మటన్ తీసుకున్నా నేను. శుభ్రంగా కడుక్కోండి, ఒక 3 సార్లు కడిగి నీట్గా తీసుకోండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టి కుక్కర్లోకి ఆయిల్ కొద్దిగా అంత ఎక్కువ వేసుకోండి. మటన్లో ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. సాజీరా కొంచెం, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అవి కొద్దిగా అంతా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ 3 స్పూన్లు వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే నీసు వాసన రాకుండా బాగుంటుంది మటను. ఇది అల్లం వెల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతనే పసుపు వేసి కడిగి మటను వేసుకోండి. ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. మీరు కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగితే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా కుక్ అవుతుందండి. ఇలా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు ఆగనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను. మటన్లోకి కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూను గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. ఇది మొత్తం కలిపి దీంట్లోకి నేను ఒక 2 గ్లాసుల వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక 5 విజిల్లు పెడుతున్నానండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాతనే మూత తీసుకోవాలి. 5 విజిల్లు వస్తే చాలండి. తర్వాత మనము మునక్కాయ ముక్కలు వేసి మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకుందాం. 5 విజిల్లు వచ్చిన తర్వాత గాలి మొత్తం పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కలుపుకొని ముక్క ఉడికిందా లేదో ఒకసారి చూసుకోండి. ముక్క ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోండి మునక్కాయ వేయక ముందుకే. దీంట్లోకి నేను కొబ్బరి గసాలు పేస్ట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇది వేస్తే కొద్దిగా అంతా చిక్కబడి సోర్వా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే మునక్కాయలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా ఒక 2 మునక్కాయలు వేస్తున్నాను. వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఇంకొక 2 విజిల్ వస్తే చాలు. 2 విజిల్ రాగానే బంద్ చేసేసి తీసుకోవడమే అండి. ఉడికిపోతాయి మునక్కాయ ముక్కలు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోండి. మూత తీసిన తర్వాత మునక్కాయ ముక్క ఉడికిందా లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే మునక్కాయ ముక్కలు మంచిగా ఉడికినాయి. 2 విజిల్ వస్తే చాలు, ఇంకా ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతాయి మునక్కాయ ముక్క. ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర కడిగి శుభ్రంగా కట్ చేసి వేసుకోండి. అంతేనండి, మునక్కాయ మటన్ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మునక్కాయ మటన్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలకు కానీ, రాగి ముద్దలకు కానీ, రైస్లకు కానీ చాలా టేస్టీ ఉంటుందండి. అసలు మటన్ అలవాటు లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి వండి పెట్టండి, చాలా టేస్టీగా తింటారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుందండి మటను. మా పిల్లలు అయితే మటన్ అంటే అస్సలు పడదు, వాళ్ళకి తినమంటారు. ఇలా వండి పెట్టానండి, చాలా బాగుంది, చాలా మంచిగా తిన్నారు పిల్లలు. మటన్ తినడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. కొద్దిగా వాళ్ళకి ఎముకలు కూడా గట్టి పడతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.